ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. మా అందరికి వందనాలు. ఈ దినమందు మరి ప్రత్యేకించి బేతనీయ మరియ గురించిన సంగతులు ఒక 3 విషయాలు మనము ధ్యానము చేయాల్సి వస్తుంది. ఆ 3 విషయాల గురించి నేను మీకు తెలియజేస్తాను. ఒకటవదిగా లూకాసు వార్త 10:39లో లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనము చదువుదాం. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఒకటవదిగా బోధ వినుట. రెండవదిగా యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. రెండవదిగా ఆదరణ పొందినటువంటి మరియ. ఆదరణ పొందిన మరియ. మూడవదిగా యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియ మిక్కిరి విలువగల అచ్చ జటా మాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. మూడవదిగా ఆరాధించిన మరియ. మొదటి మాట మనం చదువుకున్నాం. మొదటి మాట ఏమిటి? లూకాసు వార్త 10:39లో మొదటి మాట ఏమిటి? బోధను విన్న మరియ. మీరు చెప్పాలి, నేను అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలి. మొదటి మాట ఏమిటి? బోధను విన్న మరియ. రెండవ మాట ఆదరణ పొందిన మరియ. మూడవ మాట ఆరాధించిన మరియ. ఇలా రాసుకోండి. ఒకటవదిగా బోధ విన్న మరియ. రెండవదిగా ఆదరణ పొందిన మరియ. మూడవదిగా ఆరాధించిన మరియ. బోధ వినాలంటే ఏం చేయాలా? బోధ వినాలంటే ఏం చేయాలా? కూర్చోవాలా. ఎక్కడ కూర్చోవాలి? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అప్పుడు ఆయన మనకు బోధిస్తాడు. అవునా? ఇప్పుడు మీరు కూర్చున్నారు, దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. అంతే కదా? మనం ఎందుకు వచ్చినాం మందిరానికి అంటే దేవుని బోధ వినడానికి, దేవుని వాక్యము వినడానికి వచ్చినాం. కాలయాపన కోసము కాదు. అవునా? ఏదో పోవాలంటే పోవాలి అని కాదు. దేవుడు ఈ దినమందు నాతో మాతో ఏమి మాట్లాడతాడో ఆ మాటలు వినడానికి మనము వచ్చినాము అన్నది మనము గుర్తుంచుకోవాలా. రండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. 38వ వచనంలో అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను అనే మాట వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన మార్గము గుండా వెళ్ళుచున్నాడంట.
ఆయన వచ్చినాడు, ఆయన వచ్చాడు, ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆయన వచ్చాడు, ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆయన మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. మార్గం తప్పి కాదు సుమా, ఆయన మార్గంలో వెళుతూ ఉన్నాడు. ఆయన వెంట శిష్యులున్నారు, ఆయన వెంట జన సమూహం ఉంది, ఆయన వెంట గుడ్డివారు, కుంటివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు, దయ్యం పట్టిన వాళ్ళు, అవునా, చంద్రరోగం పట్టిన వాళ్ళు, పక్షవాతం కలిగిన వాళ్ళు అందరూ కూడా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అందరూ కూడా పోగయ్యే వాళ్ళు అన్నమాట. ఎందుకు అని ఆలోచన చేయగా వారి రోగములను కుదుర్చుకోవడానికి, వారు బాగుపడడానికి ఆయన యుద్ధకు వచ్చినారు. నిద్రపోవద్దు. ఇక్కడికి రావడం కారణం ఏమిటంటే వారు బాగుపడాలి అంతే. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు బాగుపడాలి, దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఆదరించబడాలి, దేవుని చెంతకు వచ్చిన వాళ్ళు ఆరాధించాలి అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి వారు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడంట. ఆ గ్రామం పేరేం పేరంటే బేతనియా అని వాక్యం చెబుతూ ఉంది. ఆయన బేతనియా గ్రామంలో ప్రవేశించాడు. దాని గుండా వెళ్తూ ఉంటే మార్త అనే ఒక్క స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించింది. మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించింది. అయ్యా, మీరు మా ఇంటికి రండి అని ఆహ్వానించింది. ఆయనను ఆహ్వానించుట, ఆయనను ఆహ్వానించుట, ఆయనను ఇంటికి ఆహ్వానించుట, ఇంటిలోకి ఆహ్వానించుట అనేది మనం గుర్తుంచుకోవాలా. ఆ విధంగా ఆహ్వానించబడిన వాడు ఆ ఇంటిలో ఆతిథ్యము పొందుతాడు. అవునా? ఆమె చేసిన పని అదే కదా. ఆ మాట చూడండి ఒకసారి. 40వ వచనంలో ఇలా రాయబడింది. 40వ వచనంలో మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత అనే మాట రాయబడింది. ఏం చేస్తుంది ఇంతకు విస్తారమైన పని పెట్టుకొని అంటే, వచ్చిన ఆయనకు ఆయన వెంబడి వచ్చినటువంటి శిష్యులకు ఆమె భోజనము సిద్ధము చేస్తూ ఉంది. ఇప్పుడు వచ్చిన అతిథికి ఆతిథ్యం చేయాలా? అవునా? మన ఇంటికి చుట్టాలు వస్తే మనం ఏం చేస్తాము? ప్రార్థన ఎగ్గొట్టి ఏం చేస్తాం? వారికి వండి పెడతాం. అర్థమైంది మాట? ప్రార్థన ఎగ్గొట్టి, ఆరాధన ఎగ్గొట్టి వారికి వండి పెడతాం. ఏమో రాలేదంటే చుట్టాలు వచ్చిండ్రి, వారికి వండి పెడుతుంటిమి అంటారు. వారిని మందిరానికి తీసుకొద్దామనే ఆలోచన మనకు లేదు. అవునా? అవి ఈరోజు ఆదివారం కదా, వాళ్ళు ప్రభుని నమ్మింటారు, వాళ్ళు ప్రార్థనకు పోయితేలే. ఎందుకు మళ్ళా ఊర్లోకి వెళ్తే మందిరానికి పోరు, దేవుని కాడికి పోరు, దేవుని ఆరాధించరు, దేవుని పూజించరు, దేవుని గణపరచరు, దయ్యాల మాదిరి ప్రవర్తిస్తారు అని చెప్పాలి. అంతేం లేదు ఇంకా. అవునా? నువ్వు ఆరాధనకు కొట్టి ఇంటికాడ ఉన్నావంటే అర్థం ఏమిటి? నీకేం పట్టింది? దయ్యం పట్టిందంటే. దయ్యం పట్టిన వాళ్ళే ఆరాధనకు కొడతారు, దేవుడు పట్టిన వాళ్ళు దేవుని కాడికి వస్తారు. ఈమె ప్రభువును ఆహ్వానించిన తర్వాత ఏం చేసింది? ఈమె ప్రభు కాడ కూర్చోకుండా, ప్రభు బోధ వినకుండా పని పెట్టుకోయింది. ఏ పని అంటే అది విస్తారమైన పని పెట్టుకోయిందంట. విస్తారమైన పని పెట్టుకోయింది. పని ముఖ్యమా, ప్రభు ముఖ్యమా? పని ముఖ్యమా, ఆరాధన ముఖ్యమా? పని ముఖ్యమా, ప్రయాణం ముఖ్యమా? పని ముఖ్యమా, పెండ్లి ముఖ్యమా? పని ముఖ్యమా, ప్రభు ముఖ్యమా? అవునా? ప్రభు కంటే పనిని ప్రేమించువారు, ఆరాధన కంటే ప్రయాణాన్ని ప్రేమించువారు ఎంతోమంది లోకంలో ఉన్నారు. ఏది ప్రాముఖ్యమైంది? ప్రభు ప్రాముఖ్యమైన వాడు, ప్రభు ఆరాధన ప్రాముఖ్యమైంది,
ప్రభు సన్నిధి ప్రాముఖ్యమైంది, ప్రభు మాటలు ప్రాముఖ్యమైనవి. ఇవన్నీ విడిచిపెట్టి విస్తారమైన పని పెట్టుకోయిందంట. విస్తారమైన పని పెట్టుకోయింది. కొంతమంది చూడండి, అడిగితే ఇలా అంటారనమాట, బట్టలు పెట్టుకున్నా అంటారు. ఆదివారమే ఆరాధనకు రాకుండా ఆరాధన ఎగ్గొట్టి బట్టలు ఎత్తుకుంటా ఉంటే ఎటవుతుంది? ఆరాధన విడిచిపెట్టి ఇంటికాడ ఉంటే ఎటవుతుంది? ఆరాధన విడిచిపెట్టి ప్రయాణమైపోతే ఎట్లా ఉంటుంది? ఆరాధన విడిచిపెట్టి, అవునా, మన సొంత పనులు చేసుకుంటే ఎట్లా ఉంటుంది? విస్తారమైన పని పెట్టుకొని దాంట్లో ఏముందంట మళ్ళా తొందర. విస్తారమైన పని పెట్టుకోయింది, తొందరపడుతూ ఉంది. తొందరపడి ఎక్కడికొచ్చిందంట ఆమె? ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అంటుంది. ఎవరికి చింతనంట? నీకు చింత లేదా ప్రభువా? నా సహోదరి నన్ను విడిచిపెట్టిందే, నేనొక్కదాన్నే అంట్లు దమ్ముకాలా? నేనొక్కదాన్నే బియ్యం చేసుకోవాలా? నేనొక్కదాన్నే వంట చేయాలా? నేనొక్కదాన్నే మీకోసం వండి పెట్టాలనా? ఇలాంటి వారు ఉన్నారు, అవునా? ఇలాంటి వారు ఉన్నారు. అసలు తిండి ముఖ్యమా, దేవుడు ముఖ్యమా మనకు? ముందు దేవుడు కదా, ఆ తర్వాత తిండి, ఆ తర్వాత మన పనులు. దేవుణ్ణి విడిచిపెట్టి, అంటే మనకి ఇచ్చేవాడిని విడిచిపెట్టి, మనల్ని పోషించేవాడిని విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాం? ఇది తింటేనే నేను బతికినట్టుగా బతుకుతా ఉన్నాం మనం. దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాయంట? బ్రతికిస్తాయని వాక్యం చెబుతూ ఉంది. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని మీ దేహం గురించి చింతించొద్దు. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అని రాయబడి ఉంది. అంటే మీకు ఏం కావాలనో, తిండి కావాలన్నా, బట్ట కావాలన్నా, నీరు కావాలన్నా, అవి మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెదకండి అని వాక్యము చెబుతూ ఉంది. ఈమెనేమో పిలిచింది కానీ విడిచిపెట్టేసింది ప్రభువును కదా. తన ఇంటికి ఆహ్వానించింది కానీ ప్రభుకు దూరంగా ఉంది. ప్రభు ఏమో హాల్లో ఉంటే ఆమెనేమో వంట రూములో ప్రత్యక్షమైంది. పిలిచింది ఒకరు, ప్రభు దీవెన ఆశీర్వాదం పొందిందేమో మరొకరు. అవునా? వాక్యం ఏం చెబుతుంది? ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచు ఉండెను. యేసు పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను అన్నమాట రాయబడి ఉంది. యేసు పాదాల యొద్ద కూర్చోవాలి. మనం ఏం చేయాలంట? యేసు పాదాల యొద్ద కూర్చోవాలి. ఆయన మనకు బోధిస్తాడు, ఆయన మనకు బోధ చేస్తాడు. ఆయన ఏ బోధ చేస్తాడు? మనకు పరసంబంధమైన బోధ చేస్తాడు. అవునా? కూర్చోవాలంతే. నువ్వు కూర్చో, నీతో ఆయన మాట్లాడతాడు. నువ్వు కూర్చోకుండా ఆయన నీతో మాట్లాడడు అనేది వాక్యము చెబుతూ ఉంది. మార్త యేసును తన ఇంట చేర్చుకొనెను. అయితే దేవుని వాక్యమైన కృప దేవుడు మరియకు అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. 41 వచ్చిన చూడండి. 41 వచ్చిన రాయబడిన మాట, అందుకు ప్రభు అన్నాడు, మార్తా మార్తా, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారపడుచున్నావు, తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే అన్నాడు. అవసరమైంది ఒక్కటే. నువ్వేమో అనేకమైన కదా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు, అవసరమైంది ఒక్కటే అన్నాడు. అవసరమైంది ఏంటంట? ఒక్కటే. విస్తారమైన పనులు మన ముందుకు వస్తాయి. అయితే
అవసరాన్ని బట్టి మనం ఏం చేయాలా? అన్ని త్రోసివేయాలంతే. ఏది అవసరమైంది, ఏది అవసరం లేదో అది మాత్రమే గుర్తించాల. సంతకు పోయిన తర్వాత పండ్లు కుప్ప వేసింటారు. మనకు అవసరమైంది మాత్రమే మనం తీసుకుంటాము, అవసరం లేని వాటిని అలా బారేస్తాం. కాబట్టి ప్రభు చెంతకు వచ్చిన తర్వాత ఏది అవసరమో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలా, అనవసరమైనవి మనం తొలగించే వారమై ఉండాలని వాక్యం చెబుతుంది. మార్త యేసును తన ఇంట చేర్చుకొనెను అనే మాట వ్రాయబడి ఉంది. రెండవదిగా చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం చూడండి. పరిశీలలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా అనే మాట రాయబడింది. వినండి, ఇక్కడ ఒక పరిసయ్యుడు మనకు కనిపిస్తున్నాడు. ఒక పరిసయ్యుడు అంట ఏం చేశాడంట, తనతో కూడా భోజనము చేయవలని ఆయనను అడిగినాడంట. అయ్యా, ఈ దినమందు ఈ సమయమందు మరి నాతో కూడా నువ్వు భోజనం చేయాలా అని తన ఇంట చేర్చుకున్నాడు అనే మాట వ్రాయబడింది. యేసు ప్రభుతో భోజనం చేయుట ఇది గొప్ప భాగ్యం, అవునా? ఒక ఎమ్మెల్యేతో భోజనం చేస్తే మనం ఎంత ఫీల్ అవుతామో చూడండి. మరి ఒక గ్రామ రొడ్డితో కలిసి భోజనం చేస్తే, నేను ఫలాని రొడ్డితో కలిసి భోజనం చేసినాను, ఫలాని వ్యక్తితో కలిసి భోజనం చేసినాను, మనం ఎందుకు చెప్పుకుంటాం మనం కథను? అయితే ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తుని తన ఇంటికి పిలిచినాడు. ఎందుకోసం పిలిచాడంట? భోజనం చేయడానికి. యేసు ప్రభుతో కలిసి భోజనం చేయడానికి, యేసు ప్రభు బోధ వినడానికి, యేసు ప్రభుతో కలిసి భోజనము చేయడానికి. యేసు ప్రభు పరిసయ్యుని ఇంట్లో ప్రవేశించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. నేను అలాగే గుర్తు చేస్తూ వెళ్ళిపోతాను. మూడవదిగా చూడండి, 14వ అధ్యాయము లూకాసు వార్త 14:1. లూకాసు వార్త 14:1. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయన కనిపెట్టుచు ఉండరన్నమాట కనిపిస్తుంది. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారుల్లో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు అన్నమాట వ్రాయబడి ఉంది. ఎవరైతే ఇంటికి ఆహ్వానిస్తారో ఆ ఇంటిలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు అనేది మనము గుర్తుంచుకోవాలా. మార్త తన ఇంటికి ఆహ్వానించింది, మరియ బోధ వినింది. పరిసయ్యుడు తన ఇంటికి ఆహ్వానించాడు, పాపాత్మురాలు రక్షణ పొందింది. 7వ అధ్యాయంలో ఇక్కడ పరిసయ్యుడు ఒక అధికారి పిలిచాడు భోజనానికి, కానీ ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెడుచు ఉండిరి అన్నమాట రాయబడి ఉంది. అక్కడ ఒక ఆశ్చర్యకార్యం జరిగింది. అక్కడ ఏమిటంటే, జలోదర రోగం గల ఒకడు ఆయన వద్దకు తేబడ్డాడు. దేవుడు అతని బాగు చేశాడు. ఏ ఇంటిలో ఆయన ప్రవేశిస్తాడో ఆ ఇంటిలో ఒక రోగి బాగుపడతాడు, ఒక పాపి రక్షణ పొందుతాడు, అవునా? ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆయన నీకు మేలు చేయకుండా బయటకు పోయేవాడు కాదు. నీ ఇంటిలో రోగం పోతుంది, నీ ఇంటిలో ఉన్నటువంటి అది ఏ రోగమైనా బాగుపడుతున్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలా. ఈ 14వ అధ్యాయంలో జలోదర రోగం గల ఒకడు ఆయన ఎదుటకు తేబడెను అన్నమాట రాయబడింది. అంటే కడుపు వాయడం, కడుపు ఉబ్బరం. చూడండి, ఇంతలా ఉంటుంది కడుపు కొంతమందికి. జలోదర రోగం అంటే కడుపు బాధ సమస్య అనేది అర్థమవుతుంది. దేవుడు వాణ్ణి బాగు చేశాడు. ఇక మూడోది మనం ఆలోచన చేస్తే ఇలా వాక్యం చెబుతూ ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయము 6వ వచనం.
లూకాసు వార్త 19వ అధ్యాయము 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను అనే మాట రాయబడింది. 5వ వచనం చూడండి. 5వ వచనంలో రాయబడింది, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆయనతో చెప్పగా అనే మాట ఉంది. ప్రియమైన వారలారా, కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు తానే మన ఇంటికి రావడానికి సిద్ధపడతాడు. జక్కయ్య చూడాలనుకున్నాడు ప్రభువును, కానీ యేసు ప్రభు అనుకున్నాడు నేను తన ఇంట్లో ఉండాలి అనుకున్నాడు. అవునా? అందుకనే కొన్ని సందర్భాల్లో మాకై మేమే కల్పించుకొని చెప్తాం, ఈరోజు మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోండి అని. ఎందుకు చెప్తామంటే అర్థం చేసుకోవాలా. దేవుడే నీ ఇంటికి వస్తా అంటే నువ్వు వద్దులే, ఈ వారం వద్దులే, నెక్స్ట్ వారం రా, నెక్స్ట్ వారం వద్దులే, అటు వారం రా అని మీరు వాయిదాలు వేస్తుంటారు చాలామంది. అలా వేయకూడదు. దేవుడు వస్తానంటే చాలు రా అని చెప్పాల్సింది. అవునా? సమయమనక అసమయమనక అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ జక్కయ్యనేమో యేసుప్రభుని చూడాలనుకున్నాడు, కానీ యేసుప్రభు అనుకున్నాడు నేను జక్కయ్య ఇంట్లో ఉండాలి అనుకున్నాడు. యేసు ప్రభు మన ఇంటికి రావడం మనకు ఆశీర్వాదమా శాపమా? మీరు చెప్పండి. ఆశీర్వాదమే కదా. ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు కొన్ని సందర్భాల్లో. అవునా? ఈ వారం మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోమంటే అడుగుతాడబ్బా అన్న అంటారు. అడగకపోతే మీరు పెట్టుకుంటారా? సంవత్సరమైన మీరు పెట్టుకోరు. మీరు అర్థమైంది మాట. సంవత్సరమైన మీ ఇంట్లో మీరు ప్రార్థన పెట్టుకోరు. అందుకనే ప్రతి వారము పెట్టేది కుటుంబ ప్రార్థన. యేసు ఆ చోటుకు వచ్చినాడు, చూశాడు జక్కని. ప్రభు అన్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉండదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను, అమాట చదువుతారా, సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎక్కడ? ఇంట్లో చేర్చుకున్నాడు. అందరూ అనుకుంటున్నారు అన్నమాట. ఇట్లా చూడండి, అందరూ అనుకుంటున్నారు 7వ వచనంలో, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్తున్నాడే అని అనుకున్నారు కొంతమంది. అప్పుడు ఏం కలిగింది? జక్కయ్యలో మార్పు కలిగింది. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుతున్నాను, నేను ఎవని యొద్ద నేను అన్యాయంగా దేని తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పగా అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడనమాట. యేసు ప్రభు ఇంట్లో ప్రవేశిస్తే మనసు మారుతుంది, మీ బతుకులు మారుతాయి, మీ జీవితాలు మారుతాయి, మీ స్థితిగతులు మారుతాయి, మీ బతికే మారిపోతుంది. అంతేం లేదు. యేసయ్యను చేర్చుకోవాలంతే. అన్నీ మారిపోతాయి, పరిస్థితులన్నీ మారిపోతాయి. రోగం అంటే రోగం వెళ్ళిపోతుంది, బాధ అంటే బాధలు తొలగిపోతాయి. ఆయన నీతో మాట్లాడినప్పుడు నీ జీవితం బాగుపడుతూ ఉంది. అంతేగాని మరొకటి కానే కాదు. యేసుప్రభు ఇంటికి వచ్చిన తర్వాత జక్కయ్య చాలా చేశాడు, వారికి భోజనాలు పెట్టాడు, అన్ని చేసినాడు. ఆ తర్వాత తన జీవితం మారిపోయింది. పాపి ఏమైనాడు? పరిశుద్ధుడైనాడు. అవునా? పాపి ఏమైనాడు? పరిశుద్ధుడైనాడు. ఒకవేళ మీ ఇంట్లో పాపులుంటే, మీ ఇంట్లో దేవుని ఎరగని వాళ్ళు ఉంటే కనుక, దేవుని వాక్యం వినిపిస్తే కనుక వాళ్ళు మారుతారు. ఏదొక దినమున రక్షణ పొందుతారు, ఏదొక దినమున. అందుకోసమే కదా ప్రార్థన పెట్టేది కుటుంబాల్లో. పాపి రక్షణ పొందడానికి కదా, మీ ఇంటి పక్కల ఉన్న వారికి వాక్యం ప్రకటించడానికి కదా కుటుంబ ప్రార్థనలు పెట్టేది. జక్కయ్య జీవితం మారిపోయింది, బతుకు మారిపోయింది. పాపి పరిశుద్ధుడైనాడు, అంతేమీ లేదు, పాపి పరిశుద్ధుడైపోయినాడు. జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఏముంది బైబిల్ అంటే చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం చూస్తారు ఒకసారి. 9వ అధ్యాయం 10వ వచనం మత్తయి సువార్త.
ఆ, అనేకులు వచ్చి కూర్చుండిరి. పరిశీలి అది చూసి, మీ బోధకుడు సుంకులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యులకరా లేదా? లేదు కదా. అయితే నేను పాపుల్ని పిలవచ్చుతను గాని నీతిమంతులను పిలువరాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరనను. వాక్య భాగం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోనని చెప్పాను అనే మాట ఉంది. వినండి బాగా. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులు పాపులు అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్ద కూర్చొని ఉండిరన్నమాట రాయబడింది. ఎక్కడైతే యేసు క్రీస్తుంటాడో అక్కడ ఎవరున్నారంట? సుంకరులు పాపులు ఉన్నారు. సుంకరులు పాపులు ఉన్నారు. ప్రభు అన్నాడు, నేను పాపుల్ని పిలవచ్చుతును కానీ నీతిమంతులను పిలువరాలేదు. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అన్నాడు. దేవుడు కనికరమునే కోరుతాడు, బలిని కోరేవాడు కాదు. అవునా? దేవుడు అనగా ఆయన పాపుల కోసం వచ్చాడు, పరిశుద్ధుల కోసం కాదు, నీతిమంతుల కోసం కాదు. ఆయన కావాల్సింది ఎవరు? పాపులు కావాలా? ఆయన కావాల్సింది ఎవరు? రోగులు కావాలి. రోగులకు వైద్యుడు అవసరం, పాపికి రక్షకుడు అవసరం. అది గుర్తుంచుకోవాలా. ఒక పాపి మారుమనసు పొందాలంటే రక్షకుడు అవసరం. రోగం పోవాలంటే డాక్టరు అవసరం. మాత్ర సేదుగా ఉందని వేసుకోకపోతే కనుక రోగం పోతుందా? మాత్ర ఎటువంటి సేదుగా ఉంటుంది, దాన్ని వేసుకుంటేనే రోగం పోయేది. మాత్ర వాడకపోతే రోగము పోదు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపుల్ని పిలవచ్చుతున్న నీతిమంతులను పిలవరాలేదు గనుక కనికరమును కోరుచున్నాను, బలిని కోరను అన్నాడు. దేవుడు కనికరము కోరేవాడు, దేవుడు జాలిపడేవాడు అనేది మనకు వాక్యము చెబుతుంది. అందును బట్టి యేసు ప్రభు వచ్చిన తర్వాత రోగులు బాగైనారు, పాపులు రక్షణ పొందినారు అనేది వాక్యము చెబుతుంది. మార్క్సు వార్త 14:3 చూడండి. మార్క్సు వార్త 14 అధ్యాయము 3వ వచనం కూడా చదువుదాం. 14:3. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమును కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను అని రాయబడింది. ఇందులో ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోనింట భోజనంలో కూర్చున్నాడంట. కుష్ఠరోగితో కలిసి ఎవరైనా భోజనం చేస్తారా? ఏమ్మా, కుష్ఠరోగంతో కలిసి భోజనం చేస్తారా? చేయరు. ఎందుకంటే కుష్ఠరోగం అనగానే, కుష్ఠు అనగానే అర్థం ఏమిటంటే ఏళ్ళన్నీ ముడుచుకుపోయి ఉంటాయి. అవునా? కాళ్ళ ఏలుగా ముడుచుకుపోయి ఉంటాయి. ఈ పెదవులు ఇట్లా ఇవి ఏలబడి ఉంటాయి. నేను చూసిన కాబట్టి చెప్తాను మీకు. అలాంటి వాడు భోజనం పెడితే తింటామా మనం? కుష్ఠరోగి భోజనం పెడితే మనం తింటామా? కుష్ఠరోగి తన చేతితో యాపిల్ పండు ఇస్తే మనం తింటామా? ఏమ్మా, తింటారా? తింటారా? అస్సలు ముట్టుకోరు బొత్తిగా. అది యాపిల్ పండు కావచ్చు, అది చికెన్ బిర్యానీ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కుష్ఠరోగి పెట్టినంటే మనం అస్సలు ముట్టుకోం. కానీ దేవుడు తన ఇంట భోజనం చేయడానికి వెళ్ళినాడు. అది ఆయన ప్రేమ, అది ఆయన కనికరం, అంతేం లేదు. ఆయన కుష్ఠరోగులకు అందుబాటుకు వచ్చినాడు. అవునా? ఎటువంటి వారికైనా ఆయన అందుబాటులో ఉండేటువంటి వాడు. మనం అసహించుకున్న దేవుడు అసహించుకునేవాడు కాదు. అది దేవుని వాక్యం చెబుతున్నమాట. కాబట్టి
బేతనియాలో కుష్ఠరోగైన సీమోనింట ఆయన భోజనానికి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక చివరి ఒక మాట చెప్తా చూడండి, గమనించండి, లేదా ఒక 2 మాటలు చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 29వ వచనం, 24-29వ వచనంలో, వారు సాయంకాలం కావచ్చింది, ప్రొద్దుగూకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను అన్నమాట. కొన్ని సందర్భాల్లో మనం బలవంతం చేయాలి యేసుప్రభువు రమ్మని మన ఇంట్లోకి. అవునా ఏమ్మా? యేసుప్రభును బలవంతం చేయాలంట మన ఇంట్లోకి రమ్మని. చేస్తామా? వాళ్ళు బలవంతం చేశారు యేసుప్రభును. అయ్యా సాయంకాలం కావచ్చింది, పొద్దుగుతుంది కాబట్టి మాతో కూడా ఉండుమని చెప్పి ఆయన బలవంతము చేసిరి. వారు ఆయనకు భోజనం పెట్టారు, రొట్టె ఇచ్చారు అని వాక్యం చెబుతుంది. బలవంతము చేయుట, కొన్ని సందర్భాల్లో బలవంతం చేయాల్సి వస్తుంది. వాక్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట కూడా చూద్దాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట. యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులు ఆ వివాహం పిలువబడిరి అని రాయబడింది. యేసును వివాహం పిలిచారంట. కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహమునకు యేసు తల్లి పిలువబడింది, యేసు పిలువబడ్డాడు, యేసు శిష్యులుగా పిలువబడ్డారు. వివాహములు ఎవరుండాలా? వివాహములు ఎవరుండాలా? యేసుక్రీస్తు ఉండాలా. వివాహము చేసుకుంటే కనుక సేవకులు ఉండాలి. కొంతమంది కదా, మనం వద్దులేన్నా, నువ్వు ఉంటే చాలులే, నువ్వు ఉన్నావు కదా సేవకులు అంటారు. అట్లాగా సేవకులందరూ కూడా ఉండాల్సిందే మన వివాహములో. సేవకులు ఉండడం వల్ల నష్టం కాదు, ఆశీర్వాదం. అవునా? అక్కడ యేసుప్రభు ఉన్నందుకే ఏమైంది పరిస్థితి? ద్రాక్షరసం అయిపోయింది కదా. ఆయన ఉన్నందుకు ద్రాక్షరసం మళ్ళా చేశాడు. ఆయన వారికి మేలు చేశాడు, కీడు చేయలేదు. యేసుప్రభు పెన్నులో ఉన్నాడు కాబట్టి ఆ పెన్నుల కొరత తీరింది అనేది మనకు అర్థమైంది. యేసుప్రభు ఉన్న చోట లాభమే కానీ నష్టం అంటూ ఏమీ ఉండదు. అందుకోసమే మరి బేతనియాలో ఉన్నటువంటి మార్త తన ఇంటికి ప్రభువును ఆహ్వానించడం వల్ల మరియ మారు మనసు పొందింది. మరియమ్మ యేసుక్రీస్తు నమ్ముకోయింది. ఆమె దేవుని బోధ వినింది. ఆయన చిత్తానుసారంగా ఆమె నడుచుకున్నట్టుగా వాక్యం చెబుతుంది. అందుకోసమే యేసు ప్రభువును మనం ఏం చేయాలంటే మన ఇంటికి ఆహ్వానించేవారుగా ఉండాలి. యేసు ప్రభు మన ఇంట్లో ఉండాలి, బయట కాదు. కొంతమంది బయట పెట్టినారు యేసు ప్రభువును. ప్రభువా నువ్వు బయటనే ఉండు, లోపలికి వస్తే నాకు ఇబ్బంది అన్నట్టుగా. అవునా? అందుకనే ఆయన హృదయమైన తలుపు తట్టుచు ఉన్నాడు. ఎవరైతే ఆయన స్వరాన్ని విని వాక్యం విధిస్తారో ఆయన లోపలికి వచ్చి నీతో కలిసి భోజనం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అలా కాకుండా మనం ఆయనను బయటపెట్టి మనం ఇంట్లో ఉంటే కనుక నష్టం ఎవరికి? మనకే అనే సంగతి వాక్యము చెబుతూ ఉంది. ఆ విధంగా మరి మార్త యేసు ప్రభును తన ఇంటికి ఆహ్వానించింది. మరియమ్మ బాగుపడింది. జక్కయ్య తన ఇంటికి ఆహ్వానించాడు యేసుక్రీస్తు ప్రభు. తన బతికే మారిపోయింది, తన బతికే మారిపోయింది. పరిసయ్యుడు ఆహ్వానించాడు తన ఇంటికి. తన ఇంట్లో ఒక రోగి బాగుపడ్డాడు. కుష్ఠరోగి అయిన సీమోను ఆహ్వానించాడు యేసుక్రీస్తు ప్రభు తన ఇంటికి. తన ఇంట్లో కార్యము జరిగింది. అవునా? ఈ విధంగా చాలామంది కూడా ప్రభుని ఆహ్వానించారు. ఆ ఇండ్లలో దేవుడు కార్యాన్ని జరిగించినాడు. ఏ ఇంట్లో ప్రభు ఉంటాడో ఆ ఇంటిలో మన కొరత అంటూ ఏమి ఉండదు. ప్రభువు లేని ఇండ్లు అది పాడైపోయిన ఇండ్లు అనే సంగతి వాక్యమే మనకు చెబుతుంది. అందుని బట్టి ప్రభువును ఆహ్వానిద్దాం, ప్రభువును మన ఇంట్లో చేర్చుకుందాం, ప్రభు మాటలు విని మన జీవితాలు బాగు చేసుకుందాం.
అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమందు మీరు అందించిన లేఖన సత్యాన్ని బట్టి స్తోత్రము నాయన. మార్త తన ఇంట్లో నేను చేర్చుకున్నట్లుగా మేము కూడా మా ప్రభువ మా ఇంట్లో మీరు ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. కనికరించమని ప్రార్థన. మీరుంటే కొరతలు తీరుతాయి, మీరుంటే మాకు దీవెన, ఆశీర్వాదం, మీరుంటే మాకు పాపక్షమాపణ, మారు మనసు కలుగుతుంది. మీరుంటే మీ రాజ్యం మేము ఉంటామన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ విధంగా కూడి వచ్చిన ప్రతి కుటుంబంలో మీరు ఉండాలని ఇష్టపడుతున్నాం. సహాయం చేసి నడిపించి జ్ఞాపకం చేసుకొని కృప చూపించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.